నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్ శంకర్. రెంటపాళ్లపాడు జగన్ పర్యటన ప్రస్తుతం ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేవలం 100 మందికి మాత్రమే జగన్ కాన్వాయ్తో పాటు వెళ్ళొచ్చు అనేటువంటి వీలు కల్పించడం, దాంతోపాటుగా 25 చెక్ పోస్టుల వరకు ఏర్పాటు చేయడం కొంత చర్చనీయాంశమైంది. ఎందుకు ఒక ప్రతిపక్ష స్థాయి నేత వచ్చినప్పుడు ఈ విధంగా ఆంక్షలు విధిస్తున్నారు? మా కార్యకర్తల్ని పరామర్శించే కనీస స్వాతంత్రం కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోతోందా అంటూ దాదాపు వైసీపీ పార్టీకి చెందినటువంటి అందరూ కీలక నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. తెట్టకేలకు ఆ నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో బాధితుడు, అతన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అక్కడే పల్నాడు జిల్లాలో. ఆయన ప్రెస్ మీట్లో అనేక అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటూ ఆయన మొదలుపెట్టారు. దాంతోపాటుగా మా కార్యకర్తల పైన పదే దాడులు చేస్తున్నారు, మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే అడ్డు తగులుతున్నారు, పోలీసుల్ని పూర్తిగా రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారంటూ ఆయన అనేక కామెంట్స్ చేస్తూ వచ్చారు. అసలు ఈ రెంటపాళ్లపాడుకు సంబంధించి ఎందుకు ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు 2 అపశృతులు చోటు చేసుకుని 2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. అయితే ముందుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో మీడియా సాక్షిగా చూద్దాం, దాని తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఒక్కసారి పీసారా బయట ప్లే చేయండి. అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వరులన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు, ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ కార్యక్రమం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళు అనే గ్రామం, కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న, నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ మొట్టమొదటి రోజు నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అనే దానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే గ్రామంలో పోలింగ్ సమయంలో పోలింగ్కు ముందు వారికి అనుకూలమైన అధికారులందరినీ కూడా పోస్టర్లు ఇస్తున్నారు. ఇక్కడున్న పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ, ఎస్పీలు, సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి. చూసాం కదా, పూర్తిగా పోలీసు వ్యవస్థ కూడా అధికార పక్షానికి లొంగిపోయింది అనేటువంటి కామెంట్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇక పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోంది, అది కూడా మధ్యలో వచ్చింది కాదు, పోలింగ్ రోజు నుంచే ఇది నడుస్తోందంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, లక్ష్మణ్ గారు వైసీపీ పార్టీ నుంచి, బాలగురుస్వామి గారు టీడీపీ నాయకులు, వారితో పాటుగా చందు గారు జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారితోటే ప్రారంభిద్దాం, ఎందుకంటే వారి పార్టీ నుంచి ఈరోజు ప్రధానంగా విమర్శ వినిపిస్తోంది కాబట్టి, అండ్ వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నారు కాబట్టి. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
సార్ విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అసలు ఈ రెండుపాలపాడు పర్యటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి? మీరేమో దాదాపు నాకు తెలిసి జిల్లా ఎస్పీకి 6-7 సార్లు అంటే వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ పర్యటనకు సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలని. అయినప్పటికీ రాలేదు. కేవలం 100 మందికి మాత్రమే పరిమితం చేశారు. అంటే కాన్వాయ్తో పాటు దాంతోపాటుగా 25 చెక్ పోస్టులు పెట్టారు. ఏంటి 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 అసలు మీ వర్షన్ ఏంటి? నిజంగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అధికార పక్షం వాళ్ళు? ఈరోజు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా స్పందించారు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కావచ్చు, ఏం చెప్తారు? విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఫోర్త్ సైన్స్ టీవీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున ఈ రోజున మరి పల్నాడు రెంటపాల వెళ్ళాలని తీసుకున్న నిర్ణయానికి గత వారం రోజుల నుంచి జిల్లా ఎస్పీ గారికి మరి పర్మిషన్ లెటర్ కోసం తిరిగితే ఇక్కడ పర్మిషన్కి చాలా ఆంక్షలు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 100 మందితోనే వెళ్ళాలి, ఒక 5-6 వెహికల్ వేసుకుని వెళ్ళాలి, అది కూడా పెద్ద క్రౌడ్, మీరు జన సమీకరణ చేయొద్దు, జనాలు తీసుకురావద్దని చెప్పి నార్మల్గా వెళ్ళి నార్మల్గా వస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆంక్షలు విధించారు. తర్వాత ఒక Z+ కేటగిరీ స్థాయి గల వ్యక్తి, ఆ వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వక ఈరోజు ఏం చేశారంటే అడుగడుగున పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి. ప్రతి ఊరికి కూడా అక్కడ ఆ స్థానిక పోలీసులతో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోగా ఎక్కడ కూడా ఒక కానిస్టేబుల్ కనబడటం మీరు చూడండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఈ 25 చెక్ పోస్టులు ఎక్కడైతే నిర్వహించారో ఆ 25 చెక్ పోస్టుల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ బారికేడ్స్ పెట్టడం జరిగింది. సో ఈ జనాదరణ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో భారీ ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి పల్నాడు పౌరుషం చూపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు ఇచ్చారు చాలా ఆప్యాయతగా, చాలా ఉందాతనంతో. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అడుగడుగున ఆటంకం పెట్టినా సరే, కొంతమంది అయితే చెట్టు లేదు, పుట్ట లేదు, పొలాలను లేవు, ఎక్కడ కూడా ఏది కూడా తేడా లేకుండా ఎక్కడ చిన్న దారి దొరికిన దారిలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాలన్న ఒక ఆలోచన విధానంతో వెళ్ళడం జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తే మీరే కదా అన్నారు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చాయని అన్నారు కదా. మరి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? అదే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేని చూసి మీరు ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు? అంటే ఇక్కడ కేవలం ఏంటంటే పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పొదిలి వెళ్ళారో, పొదిలిలో వచ్చిన జనాదరణ, జనాకర్షణ ఇదంతా ఏదో చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా జనాలు వస్తూ ఉన్నారు. మేము ఎక్కడ అడుగు పెట్టినా, నేను అడుగు పెడితే 20 మంది వస్తారు, పవన్ కళ్యాణ్ అడుగు పెడితే ఒక 30 మంది వస్తారు, మా నాన్న అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే ఒక 50 మంది వస్తారు. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 100 మందికి మించి ఎక్కువ మంది ఉండకూడదని అన్నారు. ఈ రోజున మనం చూసుకుంటే ఖచ్చితంగా 100 మంది వచ్చారండి. మీకు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు లెక్క పెట్టచ్చు. దారి పొడిగిన ఎంతమంది జనాలు వచ్చారు అనేది జిల్లా ఎస్పీ గారికి కూడా అర్థమైపోయింది. 100 మందే వచ్చారు. దీనికి ఏం పెట్టారంటే సార్ వీళ్ళు 1300 పోలీసులు పెట్టారు, కానీ ఒక్క పోలీసు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఇవ్వలేదు. 1300 కానిస్టేబుల్ పెట్టారు, 50 మంది ఎస్ఐలు పెట్టారు, 20 మంది సిఐలు పెట్టారు, 4 డిఎస్పీలు ఉన్నారు, 5 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. ఎందుకండి వీళ్ళందరూ కూడా దేనికున్నా నాకు అర్థం కావట్లా. ఒక Z+ కేటగిరీ కలిగిన వ్యక్తి, ఒక పర్యటన, మా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఆ రెంటపాల ఊరికి సంబంధించిన ఉప సర్పంచ్ ఈ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక, హింసని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇంత ఆంక్షలు అవసరమా? ఎందుకు ఈ ఆంక్షలు అంటున్నా? ప్రజల వద్దకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరదాలు వేసుకుని వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపు కనబడన్నారా మీరే? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే మీరు ఆంక్షలు ఎందుకు విధిస్తూ ఉన్నారన్న నాకు అర్థం కావట్లా. ఏదైతే మీరు బారికేడ్లు వేశారో ఆ బారికేడ్లు అన్నీ తొలగిపోయి
ఎక్కడ కూడా మనం చూసామండి. అంబటి రాంబాబు గారు తన ఆయన దగ్గర ఆయన ఉన్న దగ్గర మొత్తం బారికేడ్లు పెడితే జనాలు అందరూ కూడా తీసేశారు. పోలీసులు కూడా వాగ్వాదం చేశారు అంబటి రాంబాబు గారితో. అడుగడుగున 20 చెక్ పోస్టులు పెట్టి జనాలు రాకూడదని నియంత్రణ చేయడం మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఫెయిలియర్ అయ్యారు. మీరు చూసారా జనాల్ని? నేల ఈనిందా, ఆకాశంలో సిల్లుపడిందా, సముద్రం ఉప్పొంగిందా అని మనం చెప్పుకునే రకంగా ఈ రోజున జనాలు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఎలక్షన్ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఎలక్షన్ టైం కాదు ఇది, ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తండలకు జనాలు ఎందుకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజాదరణ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం పోరాటం చేయ నాయకుడు కాబట్టి జనాలు వస్తూ ఉన్నారు, జనాలు ప్రేమిస్తూ ఉన్నారు, అభిమానం చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా ఈవీఎం నాయకుడు కాదు. ఈవీఎం మేనేజ్మెంట్ చేసుకుంటే నాయకుడిని అయిపోతా, ఈవీఎం మేనేజ్మెంట్ చేస్తే సీఎం అయిపోతా, ఉప ముఖ్యమంత్రి అయిపోతానంటే నాయకుడు కాదు. ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల్లోకి వస్తే ప్రజాదరణ నెలకొంటది. ఈవీఎంలతో గెలిచిన వాళ్ళు బయట మీదకి వస్తే పట్టుమని 100 మంది కూడా రావట్లా. పవన్ కళ్యాణ్ గారు నిన్న రోడ్డు మీదకి వస్తూ 100 మంది కూడా రాలేదు. ఎందుకంటే నీకు అంత సినిమా లేదురా బాబు. రేపు రాబోయే 2029లో 70mm లో జగన్మోహన్ రెడ్డి గారు డాల్బీ సిస్టమ్ మ్యూజిక్ లో మీ అందరికి సినిమా చూపిస్తాడని చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెడుతూ ఉన్నారు పల్నాడు ప్రజలు. ఒక పల్నాడు ప్రజలే కాదు, నేను చూసాం ప్రకాశం జిల్లాలో పొదిలిలో, మనం చూసాం శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ విక్రాంతి గారు ఎమ్మెల్సీ గారు ఇంటికి వచ్చినప్పుడు ఏ రకంగా జనాలు వచ్చారో, మన విజయనగరం జిల్లా మా గొర్రెల మండల చీపురు పిల్లలు వచ్చినప్పుడు ఏ రకంగా లక్షల్లో జనాలు వచ్చారో. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే జన సముద్రం ఇది. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రపంచంలో ఒక పొలిటీషియన్ గా, ఒక రాజకీయ నాయకుడిగా ఇంత క్రేజ్, ఇంత ప్రౌడ్ పిల్లర్, ఇంత మోసలేడు ఎవడు లేడనేది మన అత్యక్తి కాదు. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక యూట్యూబర్ కాదే, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక సినిమా స్టార్ కాదే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ప్రజల మన్నలను పొందినటువంటి ప్రజా సేవకుడు కాబట్టినే ఈ రోజున లక్షల్లో తొండలుగా గుంపులుగా వస్తూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవాంశ సంభూత నాయకుడు, ఒక దేవుడిచ్చిన వరం ఆంధ్రప్రదేశ్. సరే ఇప్పుడు దైవాంశ సంభూతులని మనం చూసాం. లక్ష్మణ్ గారు రైట్. ఓకే విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ఆపేదేవాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే నిలవరించేది ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతానంటే అడ్డుకునేది ఎవరు సార్? అడ్డుకుంటున్నారు కదా. అట్లా కాదు లక్ష్మణ్ గారు, మైసైపోతారు సార్. ఆకాశంలో సూర్యుడిని సరే మీరు అట్లా కాదు. మీకు అభిమానం ఉండొచ్చు. మీరు పార్టీ కార్యకర్త కాబట్టి ఆయన దైవాంశ సంభూతులుగా, లేకపోతే ఆయన ఇట్లా కనిపిస్తేనే జనాలందరూ, లేకపోతే ఆయన వ్యతిరేకులందరూ మాడి మసైపోతారు అనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చు. ఓకే, ఆల్ రైట్. ఐ అప్రిషియేట్ యువర్. ఒక ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా, ఒక నార్మల్ కార్యకర్తగా నేను చెప్తా ఉన్నాను. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికి లేదు. ఇవి చెప్తానండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పట్టుమని 100 మంది పార్టీ ఆఫీస్కి రాలా. నేనున్నా, పార్టీ పెట్టిన కొన్నాతల నుంచి జనసేన పార్టీలో నేనున్నా. విజయవాడ లింగమనేని ఆ పార్టీ ఆఫీస్ ఉంటే 10 మంది రాలేదు. మేము జన సమీకరణ చేసాం, 10 మంది రాలా. ఇప్పుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఆ రోజు పట్టుమని 10 మంది రాలేదేమో. ఈ రోజు నిలబడ్డ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా గెలిచారు. సరే, ఇతర పార్టీలకు, ఇతర నాయకులకు సంబంధించిన ప్రజాదరణ గురించి మనం ఎందుకు మాట్లాడడంలే కానీ. ఓకే రైట్ లక్ష్మణ్ గారు, రైట్ గురుస్వామి గారు. ఓకే రైట్ లక్ష్మణ్ గారు, రైట్ అండి, రైట్. ఒక్క నిమిషం. గురుస్వామి గారు నమస్కారం అండి. నమస్తే శంకర్ గారు. సరే, వారు దైవాంశ సంభూతులని, లేకపోతే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే ఆయన్ను ఎదుర్కొని నిలబడ్డ వాళ్ళు మాడి మసైపోతారని చెప్తున్నారు. ఏంటి అలాంటి నాయకుని ఎందుకు ఆపుతున్నారు మీరు? పదే అడ్డుకోవడం దేనికి? శంకర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి,
ఫోర్ సైడ్ వీక్షకులకు ముందుగా శుభ సాయంత్రం. అయితే పాపం లక్ష్మణ్ గారికి ఎప్పటి నుంచి దైవాంశ సంబుతుడిగా కనిపించాడో అదొకసారి చెప్తే సెలవిస్తే వినాలని ఉంది. రెండు, ఎందుకనంటే టీడీపీ నుంచి నేను, జనసేన నుంచి లక్ష్మణ్ గారు కొన్ని డిబేట్లకు వచ్చాము. ఆ టైంలో ఏమేమి మాట్లాడాడు అనేది కూడా అది మనం మాట్లాడకూడదులేండి. ఇప్పుడు సరే, వారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీకి విధేయుడుగా ఉన్నారు. శంకర్ గారు నేను చెప్తా వినండి. ఎందుకనంటే తెలిసి తెలియని అమాయకులు పిల్లలు ఏదన్నా చెప్తే దానికి ఒక అర్థం ఉంటది. ఇవి పాపము ఎందుకు అంత కంఠ శ్వాస ఉందో సోదరుడు తమ్ముడు లక్ష్మణ్కి నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు దైవాంశ సంబుతుడు అంటాడు, మరి ఏమేమి మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకనంటే వీళ్ళు మాట్లాడే ముందు సరే అవన్నీ మరి మర్చిపోయాడో లక్ష్మణ్ గారు లేకపోతే తెలీదు, నాకైతే తెలియదు. కానీ వీళ్ళు 5 సంవత్సరాల పాలనలో వీళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. పాపం పవన్ కళ్యాణ్కి జనాలే రారు, 10 మంది కూడా లేరు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే టోల్ గేట్ దగ్గర పోలీసులను పెట్టి ఆపిచ్చారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రావాలంటే ఆ ఫ్లైట్ ని టేకాఫ్ అయ్యేదానికి అవకాశం లేకుండా చేశారు. మరి పవన్ కళ్యాణ్కి జనాలు లేనప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేశారు పాపం అవన్నీ? ఒకటి. తర్వాత లోకేష్ వస్తే 20 మంది వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే 30 మంది వస్తారు, బాబు గారు వస్తే 40 మంది వస్తారు అని మాట్లాడుతున్నాడు. మరి 20 మంది 30 మంది 40 మంది ఓట్లు వేస్తే 164 సీట్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నాను. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు సృష్టించారు. లాస్ట్ కి స్టూల్ కూడా లాక్కొని పోయారు వీళ్ళు పెట్టిన పోలీసులు ఆ రోజు. అంటే వీళ్ళ మాట్లాడేది మేము అడ్డుకోవడం ఏంది? అడ్డుకోవడం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటంటే శవాలు చూస్తే ఇంతకుముందు పాత రోజుల్లో, ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ పాత రోజుల్లో అయితే ఇప్పుడు కూడా పల్లెల్లో ఎక్కడన్నా సరే ఈ జంతు కలేబరాలు ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న ఆ డేగలు ఆ వాసన పసిగట్టి వచ్చేస్తాయి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శవాలు చూస్తే పాపం అలా పరిగెత్తుకుంటా పోతాడు. రెండోది, జనాలు చచ్చిపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, తను ఇక్కడ ఏమైనా ముందు ఫిక్స్ అవుతాడు అది చేయడానికి. శవరాజకీయాలు అంటారు అంతేనా? శవరాజకీయాలు 100% శవరాజకీయాలు. అలాంటివి చేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు, ఊవిళ్ళు ఊరుతా ఉంటాడు. రాప్తాడులో మీ కార్యకర్తను పరామర్శించేదానికి మీరు డబ్బులు పెట్టి జనాలను తోలి అందరిని తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. లాస్ట్ కి మీరు తీసుకొచ్చిన విమానంలో కూడా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళా రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ కేసు కూడా ఇంకా ఉంది, జరుగుతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు పరామర్శించడానికి వచ్చినప్పుడు 100 మంది 1000 మంది వస్తున్నారు, ఓ తెగ రెచ్చిపోయి జనాలందరూ వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూడటానికి అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు ఇచ్చి తోలారా, ఎలా చేశారు, బల నిరూపణ చేసేదానికి వాళ్ళ ప్రయత్నం తప్పితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అంతలావన వచ్చి పరిగెత్తుకుంటా చూసే వాళ్ళు అయితే అంతలావన ఏమి లేరు. దాని గురించి ఏమో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా వాళ్ళ పార్టీ పుట్టుకే శవాల మీద పుట్టిన పార్టీ. దానివల్ల ఎందుకనంటే ఎక్కడ శవాలు చూసినా, ఎక్కడ మనుషులు చనిపోయారన్నా కూడా ఓ తెగేసుకొని వెళ్ళిపోతుంటాడు. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లాలో కరెంటు తీసేసి 8 కిలోమీటర్లు నడిపించారు. ఏమైంది మీకు ఆ బుద్ధి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆయన వయసు కనపడలేదా? నీ తండ్రితో సమానంగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన పర్యటన నువ్వు కొనసాగించావా? ఏం చేశావు? నందిగామలు వస్తే రాళ్ళు వేయిస్తావు, నీ మీద మాత్రం గులకరాయి దాడి జరిగిందని చెప్పేసి ఆ ఎవరి చేత అది మరి ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఏదో చేసి ఆ వెల్లంపల్లి శ్రీనివాసు మీరు కలిసి ఆయన ఏమో ఇంతలావునా కన్ను గుడ్డ కట్టుకున్నాడు, నువ్వేదో ఇక్కడ కట్టి చంపేసేదానికి చేశారని చెప్పేసి ఎన్ని డ్రామాలు ఆడేవయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు. నీ పార్టీ ఒక డ్రామా, నీ పార్టీ ఒక శవాల మీద పుట్టిన పార్టీ.
శవాలు చూస్తే ఎగేసుకొని వెళ్ళిపోతా ఉంటావు. ఎక్కడ నీవు మనుషులు చచ్చిపోవడమే కోరుకునే వ్యక్తివి నువ్వు మొన్న దళితుల గురించి మాట్లాడుతున్నావు. దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ నీది. షో చేసావు, మళ్ళా తను ఎమ్మెల్సీగా తప్పించిన కూడా తప్పించలేదు. ఏం మాట్లాడుతున్నారు? జనాలు వేసుకొని వచ్చేసి ఈ రోజు జనాలు పైన పడిపోయారు. అంబటి రాంబాబు గారు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగుంటది, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ కంటికి కనపడలేదా? మేము ఆ రోజు మీరు ఎలా పరిపాలన చేశారు మీకు తెలీదా? ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపారు మీకు తెలీదా? రెడ్ బుక్ అని చెప్పేసి ఈ రోజు సుస్సు పోసుకుంటున్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డితో సహా. ఇదే లోకేష్ బాబు రెడ్ బుక్ లో నేను పేర్లు నోట్ చేస్తున్నాను, రాజ్యాంగం విరుద్ధంగా పనిచేసిన వ్యక్తులను ఎవరినైనా సరే అని చెప్పేసి రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నప్పుడు వీళ్ళందరూ కడుపుకి అన్నం తినే మాటలు కాకుండా అశుధం తినే మాటలు మాట్లాడారు. కొడాల నాని దగ్గర నుంచి, పేరు నాని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరు కూడా లోకేష్ బాబుని ఎంత కిండలుగా మాట్లాడారో గుర్తుందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రెడ్ బుక్ చూస్తే మీరు భయపడుతున్నారా? పోలింగ్ రోజు నుంచే రెడ్ బుక్ ఎలా నడుస్తుంది? ఫలితాలు వచ్చిన తర్వాత కదా నువ్వు మాట్లాడాలా? అంటే ఏం మాట్లాడాలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. వీళ్ళు పులివెందుల ఎమ్మెల్యే అయితే ఎంతమంది వస్తారని మాట్లాడుతున్నారు. నీకు రోడ్ల మీదకి వచ్చి జనాలు దోల్చుకొని ఏడు చూసి జబ్బలు తెరుచుకోవడం ఇంకోటి మాట్లాడటం కాదు. మీ నాయకుడికి దమ్ముంటే పులివెందుల పులి అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి. అసెంబ్లీలోకి రాలేని చవట, అంత ధైర్యం లేని వ్యక్తి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కాదు. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడుపులు కాదు, అధికార పక్షంలో ఉన్నప్పుడు 15 కిలోమీటర్లు వెళ్లేదానికి కూడా నీకు హెలికాప్టర్ కావాలి. పై రోడ్డు మీద పోవు. నువ్వు అధికారంలో ఉంటే పరదాలు కట్టించుకొని వస్తావు. నువ్వు అధికారంలో ఉండే చెట్లు మొత్తం కొట్టిస్తావు. ఎందుకు నీకంత భయం? ఎందుకు నీకంత అభద్రతా భావం? ఎందుకు అలాంటి పరిపాలన చేశావు? ఆయన మళ్ళా దైవాంశ సంబుద్ధుడు అని చెప్పి సోదరుడు లక్ష్మణరావు గారు మాట్లాడడం. ఈరోజు నువ్వు జనాల్ని తీసుకొచ్చి జనాలను దోలి ఆ విధంగా చేసిన దానికి మళ్ళా ఇద్దరు ఈ రోజు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలను ఎవరు కాపాడతారు? ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా పాపం లక్ష్మణ్ ఏదో కళ్ళగంటున్నట్టున్నాడు. ఆ పార్టీ ఇక ఉండదు. వాళ్ళ నాయకులందరూ శంకరగిరి మాన్యాలకే పరిమితం అవుతారు. అందరూ జైల్లోకి వెళ్ళిపోతారు. ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీ నిలబడదు. పాపము వాళ్ళ నమ్ముకున్న నాయకులు కూడా కుక్క తాక పట్టుకొని గోదావరి ఈదినట్టు బొడ్డను నమ్మి ఏట్లో దిగిన సామెత అయిపోతుంది. అందువల్ల ఎందుకనంటే మీరు కూడా ఏదో మంచి దారి ఎత్తుక్కుంటే ఇంకా మంచిదని చెప్పి నేను అడ్వైజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదంటే శవ రాజకీయాలు చేస్తాడు, శవాలతో రాజకీయాలు చేస్తాడు. తల్లి లేదు, ఇంకొకరు లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తుంటాడు. అందువల్ల ఎందుకంటే పరామర్శించడం తప్పంటారా? పరామర్శించడం 100% నేను కూడా సమర్థిస్తాను. పరామర్శించాలి. ఎందుకనంటే ఎవరికైనా కూడా బాధలో లేనప్పుడు మళ్ళా మనం బాగున్నప్పుడు వచ్చి ఏదో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆకలి అయ్యే వ్యక్తికి అన్నం పెట్టినా చాలు, కడుపు నిండిన వ్యక్తికి బిర్యానీ పెట్టినా వేస్ట్. బాధల్లో ఉన్న వ్యక్తిని సాటి మనిషిగా పరామర్శించడం అనేది మానవ నైజం. దాంట్లో ఎలాంటి తప్పులు లేదు. నువ్వు పరామర్శించేదానికి ఎంతమంది కావాలి? చందు గారితో కొంతమందిని తీసుకొని వెళ్ళి పరామర్శించొచ్చు కదా. ఈ జనాలందరినీ వేసుకొని ఎగేసుకొని పోవడం. పొదిలో జనాలు అంటున్నారు. దాదాపు ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ పొదిల్లో ఒక్కొక్కడిని రాళ్ళు వేసిన మొత్తాన్ని తొక్క తీసి తోలు తీసి ఆరేస్తే ఆ ఈ రాళ్ళు ఏపించినోడు ఎవడు వెనకెవడున్నాడో కూడా మొత్తం జైలుకు పోయే పరిస్థితి ఉంటది. వీళ్ళందరూ వీళ్ళ కుట్ర రాజకీయాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెల్లిని గాని ఇక చెల్లవు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని నమ్మరు. వీళ్ళని మాత్రం బంగాళాఖాతంలో కలిపేశారు. ఇంకా వీళ్ళు బయటకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తాను. చందు గారు నమస్తే అండి. మీతో మాట్లాడిన తర్వాత రామ్మోహన్ గారితో మాట్లాడదాం, వారు కూడా వెయిట్ చేస్తున్నారు. సరే చందు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక తట్టుకోలేక ఎక్కడ ప్రజాదరణతోటి మీ పార్టీ లేకపోతే మీ కూటమి భవిష్యత్తు ఉండదనేటువంటి భయంతో ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారనేది ప్రధాన విమర్శ.
రెండవది రెడ్ బుక్ రాజ్యాంగం అని పదే పదే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అంటే మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళంతా చెప్తూ వస్తున్నారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటించారు చాలా బలంగా. అసలు ఒకవైపు పోలింగ్ జరుగుతుంటేనే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజు కొంతమంది వైసీపీ నాయకులపైన ఏదైతే ఒక గ్రామం మొత్తం దాడి చేసిందో నాకు తెలిసి దానికి సంబంధించి ఆయన ఉదహరించారు. ఏం చెప్తారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసి మీరు ఓర్చుకోలేక ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారా అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు? ముందుగా పోస్టర్ వీక్షకులకి అలాగే ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పెట్టిందని చెప్పాలండి. ఎందుకంటే నిజంగా ప్రజాదరణ ఉంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయన. ప్రజాదరణ లేక ప్రజల యొక్క అవినీతి గుర్తించి ఆ రోజు వెనక పంపించారు. మరి ఈ రోజు లక్ష్మణరావు గారు చాలా చెప్తున్నారు, ఆయన అడిగేస్తే ఆపారా, ఆయన వస్తే ఆపారా అన్నది. ముఖ్యమంత్రి కాకుండా ఆపారు, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తే 10 మంది వస్తారు, లోకేష్ వస్తే 20 మంది వస్తారు, చంద్రబాబు 50 మంది వస్తా అన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన జనం గాని ప్రజాదరణ గాని అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా ఉందో కూడా ఒకసారి దృష్టి పెట్టుకొని చూడాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా ఈ లక్ష్మణరావు గారికి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. మరి గతంలో సంవత్సరం క్రితం రెడ్ బుక్ ఏదైతే పోలింగ్ రోజు నుంచి రెడ్ బుక్ అమలైందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం తెలియజేస్తున్నా. కూటమి నాయకులు వ్యక్తిగత కక్షల వల్ల వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి చేయడం వల్ల చనిపోవడం చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తున్నా. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. 2024 జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరిగి అధికారంలోకి వచ్చారు. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగి అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి అప్పటి వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి 4వ తారీఖున కౌంటింగ్ జరిగితే 5వ తారీఖున మరి ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో ఆ ఉప సర్పంచ్ మరి గడ్డి మందు తాగి చనిపోయాడు. ఆ గడ్డి మందు తాగి 5వ తారీఖున తాగితే 9వ తారీఖు వరకు కూడా బతికి హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆ రోజు పరామర్శించడానికి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అక్కడే ఉన్నటువంటి అంబటి ఎవరైతే ఉన్నాడో అతను ఏమయ్యాడండి? అసలు ఈ అంబటి ఏమయ్యాడు? ఆ రోజు అక్కడ మంత్రిగా ఉన్నాడు, కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఈ రోజు శవ రాజకీయాలు చేయడంలో డాక్టరేట్ కానీ గోల్డ్ మెడల్ కానీ గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది మొట్టమొదటిగా ఇచ్చే వ్యక్తి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు. ఎందుకంటే శవ రాజకీయాలతో మొదలైన ఈ రాజకీయం ఎప్పటికి కూడా మనట్లా. మరి ఈ రోజు సంవత్సరం తర్వాత అతను విగ్రహావిష్కరణ చేస్తానని చెప్పొచ్చి అతను పరామర్శిస్తున్నాను ఇలా ఆపుతున్నారని. నువ్వు పరామర్శించడానికి వస్తే వేలలో జనాన్ని వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి నువ్వు వ్యక్తిగతంగా కాకుండా నీకు ఏదైనా సరే పాలసీల మీద తిరిగి ఈ ప్రభుత్వం చేయట్లేదు సమస్య మీద రా, బయటికి రాలేవు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆపావు, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఆపావు, పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమం పెట్టి జనా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటే ఆ రోజు ఆపావు. ఆ రోజు నీ బుద్ధి ఏమైంది? ఆ రోజు నీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుతుంటే రానివ్వకుండా ఆపినటువంటి నీ బుద్ధి ఈ రోజు నువ్వు ఆపలేదే. నిజంగా నేను ఆపినట్టయితే ఈ 12 నెలల్లో నువ్వు ఎన్నిసార్లు బయటకు వచ్చావు ఒకసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ నాయకులు ఎవరైతే తప్పు చేసి అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళ పరామర్శించడానికి వెళ్తే పర్మిషన్లు ఇచ్చారు, నువ్వు ధర్నాలు చేస్తానంటే పర్మిషన్లు ఇచ్చారు, నువ్వు రోడ్డు మీద తిరుగుతానంటే పర్మిషన్లు ఇచ్చారు. నిజంగా ఈ కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ రెడ్ బుక్ అనేది కానీ వేరేది ఏది అమలు చేసినా మిమ్మల్ని కష్టపూర్చార్యం చేస్తే ఖచ్చితంగా రోడ్డు మీద కాదు కదా మీ ఇంటి గుమ్మల నుంచి అడుగు బయటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఏదో నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పని ఏదో ఏది పడితే అలా మాట్లాడేసి రెడ్ బుక్ అమల్లో ఉంది అంటే సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టారా? అసలు అభివృద్ధి అనేది నీ ప్రభుత్వంలో ఎక్కడ జరిగింది చూపెట్టి జగన్మోహన్ రెడ్డి. నిన్న సూటిగా అడుగుతున్నా, సంక్షేమం పేరుతో వచ్చిన నిధులన్నీ నువ్వు దారి మళ్లించి అభివృద్ధికి అన్ని కూడా కుంటుబడి చేసినటువంటి నువ్వు మా అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు. సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి ప్రయాణం చేస్తూ ఆ యొక్క రెండింటిని కూడా ఒకే దారిలో తీసుకెళ్తూ ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ప్రజలకి సంక్షేమాలు ఆగకుండా 1-2 రోజులు లేట్ అయ్యి అంటే అది కేవలం నీ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి ఆరోపణల వల్లే. నీ యొక్క అవినీతి ఏదైతే ఉందో మీ యొక్క దాచుకొని దోస్తున్న నీ నాయకులు ఎవరైతే కూడబెట్టుకున్నారో ఆ డబ్బంతా కూడా వెనక్కి లాగాలి, అవి తీసుకొని మిగతా పథకాలు కూడా మేము అమలు చేస్తాం. అంతేగాని ఈ రోజు నువ్వు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు గత ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి.
కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు తప్ప ఆ రోజు స్టేషన్ లోకి వెళ్తే మీరు ఏ పార్టీ అని అడిగి కేసులు తీసుకున్న వైనం తప్పించి తప్పు జరిగింది లేకపోతే అన్యాయం జరిగింది మాకు రక్షణ కల్పించాలి మహిళలైనా సరే పట్టించుకున్నటువంటి ప్రభుత్వంలో ఆ రోజు పోలీసులు చెప్పుల కింద వాడుకొని ఆ రోజు ఎంత హింసించావంటే ప్రజల్ని ఆ రకంగా చాలా హింసించావు. నువ్వా మాట్లాడుతున్నావు మా ప్రభుత్వం గురించి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కూటమి నాయకులు తప్పు చేసినా అందరికీ ఒకే రకంగా శిక్షలు వేస్తూ ఒకే రకంగా చేస్తుంది. కేవలం మీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నాయకులు మాత్రమే పనిచేసింది. ఈ రోజు నువ్వు ఆ గతంలో తిరిగినప్పుడు పరదాలు కట్టుకొని ప్రజలకు కనబడలా. ఈ రోజు నువ్వు ప్రజలకు కనబడదాకా వస్తున్నావు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక సమస్య శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ ఒక సమస్యల గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందా? నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని టెలికాస్ట్ చేసేవాడు. ముందుగా వీడియోలు తీపించుకొని ఆ వీడియోలు మీడియాలకు ఇచ్చి నువ్వు చేసినటువంటి వైనం. ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఎవరు? నీ సాక్షిలో వచ్చినటువంటి సర్వేను నమ్మి అతను బెట్టింగ్లు కట్టి కేవలం బెట్టింగ్లకి అప్పులు పాలైపోయి ఆ డబ్బులు కట్టలేక గడ్డు మందు తాగి చనిపోయిన వ్యక్తి ఉప సర్పంచ్ తప్పించి కష్టపడి సరిది కానీ రెడ్డ ముక్క అమలు చేశారని కానీ ఏం కాదు. అసలు బుద్ధుందా అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి నిన్ను వచ్చిన అధికారంలో గెలిచారని తెలిసిన రెండో రోజే ఏ రకంగా ఈ వ్యక్తి చనిపోతారని తెలుసుకో ముందు 4వ తారీఖున అధికారంలోకి వస్తే గెలిస్తే 5వ తారీఖున గడ్డు మందు తాగి 9వ తారీఖు వరకు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి చనిపోతే కరిమేలతో ఆ టైంలో పరామర్శించకుండా సంవత్సరం తర్వాత శవరాజకీయాలు చేయడానికి ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మా ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఈ అధికార ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఇలాగే ఉంటది. నిన్ను నమ్మని నాకి ఈ ప్రజలు ఎవరు లేరు. నువ్వు ఈ రోజు రూపాయలు తీసుకొచ్చి రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తీసుకొస్తున్న ఈ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పు. నీ వల్ల ఈ రోజు కుటుంబాలు అన్యాయం అయిపోయాయి కూడా ఏంటని కూడా ఒకసారి ఆలోచించు. లక్ష్మణ్ గారు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి భజన మీరు మానండి ఇంకా. ఎందుకంటే అతను భజన చేసుకుంటూ పోయి మీరు ఏదో భ్రమలో ఉన్నారు. దయచేసి మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క చంద్ర గారు ఒక్కసారి నాయకుడు అవినీతిలో నాయకుడి కోసం మీరు దయచేసి మా కూటమి ప్రభుత్వంలో ఉన్న గారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి చంద్ర గారు రైట్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పెద్దల వారు చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేపిస్తున్నాం. ముందు పార్టీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడదామని అన్ని వర్షన్స్ వినిపించిన తర్వాత. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. విజయశంకర్ గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి. అంటే ఎలా చూడాలని అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో అడుగడుగునా నేను ఏ పర్యటనకు వెళ్ళినా కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నాకు వచ్చేటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తోందని చెప్తున్నారు. మరో మాట ఆయన బలంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి అన్ని పక్కన పడేసి కేవలం ప్రతిపక్షాలని కక్ష తీర్చుకునే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్తున్నారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి టైటిల్ని కూడా ఇస్తున్నారు. అది కూడా లోకేష్ గారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ అని ఏదైతే ఉందో దానికి రాజ్యాంగం యాడ్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు. ఎలా చూస్తారంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే అడ్డుకుంటున్నారనేది ఒక ప్రశ్న, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అనేది మరో ప్రశ్న. రెండింటికి ఏం చెప్తారు మీరు? విజయ్ గారు, మీకు అట్లా ప్యానల్ ఉన్న మిత్రులకు పొరసై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను 50 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశాను. అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ అయితే అన్ని పార్టీలు అంటున్నాను ఏమవుతుంది అనేది. సరిగ్గా 75లో నేను జర్నలిజం ప్రవేశిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నాకు అగమ్య గోచరంగా అనిపిస్తుంది. ఎందుకంటే విలువలు ఇటుపోతున్నాయి. ఒకనాడు దేవకాంత్ బారువా అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉండేవారు. ఆయన ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని ఇవాళ వ్యక్తి పూజ ఇవాళ ముందుగానే పనిచేసి ముందు. అంటే దానికి అన్నాను, ఇండియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, కానీ ఇందిరాగాంధీ దేవకాంత్ బారువా ఇద్దరు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు అని మొట్టమొదటి వ్యాసం నేను జర్నలిజంలో 17 ఏళ్ళ పిల్లవాడిని. ఈ వాటికి కూడా నిజం అవుతుంది, చూస్తున్నాం కదా మనం. ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి మన ప్యానెల్లో ఉన్న మిత్రులు చూపెడుతుంటే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. పవన్ కళ్యాణ్ గొప్ప అని చంద్ర గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గొప్ప అని బాలస్వామి గారు చెప్తారు, గురుస్వామి గారు చెప్తారు. అట్లాగే ఇది మొత్తం దేవుడు దైవాంశ సంభూతుడు అని చెప్పి మళ్ళీ లక్ష్మణరావు గారు అంటున్నారు. సమస్య ఏంటంటే వాళ్ళ నాయకులు, ప్రజానాయకులు, వాళ్ళకు కొన్ని ఓట్లు ఉన్నాయి, ప్రజలు గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఓడినప్పుడేమో పునారెడ్డిపోయి గెలిచినప్పుడు మాత్రం నా అంత వాడు లేడంటే ఇట్లాంటివి జరుగుతాయి. పంచాయతీ రాజకీయాలకి నేను ఆవేదనతో చెప్తున్నాను విజయ్. ఎందుకంటే పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అంటే ఎందుకు జరిగింది? పంచాయతీలో చూసేవాళ్ళం మనం. అంటే ప్రతి చిన్న సంఘటనకు ముఖ్యమంత్రిని బాధ్యతలు చేయడం. ఇప్పుడు అంటున్నా, అప్పుడు అంటున్నా. నెయ్యి కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ట్యాంక్ కాడ కావాలి ఉండాలా అని ఎప్పుడన్నాను. ఇవాళ కూడా కుప్పంలో చిన్న సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు కాట.
ఇవాళ ఇక్కడ కార్యకర్త ఎప్పుడో చనిపోయిన ఆయన దానికి విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానికి ఇంత రాజధాని చేయాల్సిన అవసరం నేను చెప్తున్నాను. ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో ఉండాలంటే కుండ బద్దలు కొట్టేది ప్రజల్లోకి పోవాలి. అంటే ప్రజల్లో ఎప్పుడైనా ఉంటారు నాయకులు, ఇట్లా తిరిగి చిల్లర మాటలు మాట్లాడుకుంటే ప్రజలే అసహించుకుంటారు. ఇప్పుడు పంచాయతీ రాజకీయాలు అంటే పంచాయతీలు కించపరిచినట్టే అంటున్నాను నేను. పంచాయతీ రాజకీయాలను మాట మాట్లాడితే కించపరిచినట్టు అంటున్నాను. అంటే వాళ్ళ ముఖ్యమంత్రుల స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కానీ ఇవాళ చిల్లర పంచాయతీల్లో ఎందుకు దూరుతున్నారు అంటున్నారు. దూరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటున్నారు. నిజంగా నాకైతే బాగా బాధేసింది. కుప్పంలో సంఘటన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లొల్లాడు. దాన్ని పట్టుకొని చంద్రబాబు చేయించాడు. చంద్రబాబుకి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఇవాళ ఆయన పర్యటన కూడా ఆంక్షలు విధించకపోతేనే, ఇది కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆంక్ష ఉంటుందో దానికి మనకు రివర్స్ అంటే స్ప్రింగ్ కిందికి వేసిన ఒకటే పైకి లేస్తుంది. ఎందుకు ఆంక్షలు? ఎప్పుడూ నష్టం ఉన్నది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి 1000 మంది 2000 మంది 10,000 మంది లక్ష్మణరావు గారు 1,00,000 మంది వస్తుండొచ్చు. రాని నష్టం ఉంది అంటున్నాడు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏది పడిపోదు కదా. ఇంకోటి ఏంటంటే గెలిచినప్పుడేమో తమ గొప్ప, ఓడినప్పుడు ఈవీఎం తప్పు. లక్ష్మణరావు గారి మాట చూస్తే మనకు ఈవీఎం తప్పు ఎందుకు అంటున్నారు అంటే మీరు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం గెలిచారు కదా, మరి ఇప్పుడు ఏం ఈవీఎం తప్పు అంటున్నారు? సాంకేతికంగా తప్పులు పట్టే ముందు కూడా మనం గెలిచినప్పుడు ఏమైంది? ఇది ఇక్కడ ఈ రెండు పార్టీలకే పరిమితం కాదు విజయ్ గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా దేశంలో ఇదే పని చేస్తున్నాయి. వాళ్ళు గెలిచినప్పుడు మంచిగా ఈవీఎంలు, ఓడిపోతేనేమో ఈవీఎం తప్పు అంటున్నారు. ఒక సాంకేతికంగా ఒక దాని మీద ఆరోపణ చేసేటప్పుడు చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తారు. ఎన్నికలకు ఏం జరగాలనో ఎన్నికల మధ్యనైతే ప్రభుత్వం ఉండి పాలన ఉండాలి కదా. గెలిచింది అయిపోయింది, 6 నెలలు విజయోత్సాహం ఉంటది, మంచి వచ్చేటో శిలాపాకాలు గుల కొడతారా లేకుంటే మనుషులను కొడతారా, అయిపోయింది. ఇప్పుడన్నా 4 ఏళ్ళు ఉన్నది, 1 సంవత్సరం అయిపోయింది. మననే ఈ 4 సంవత్సరాలన్నా ప్రజలకు ఏం నేర్ చేద్దాం ఆలోచన చేద్దామా? ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాసిండంటే ఈయన బ్లూ బుక్ రాస్తుండే కదా. ఏం లేదు, ఏం తేడా? నాకు 2 పార్టీల మధ్య తేడా ఏం కనపడతలేదు. బ్లూ బుక్ రాస్తా అంటుండు ఈయన, ప్రతిపక్షంలో బ్లూ బుక్ రాస్తాడు, ఆయన ప్రతిపక్షంలో రెడ్ బుక్ రాసిండు. ఈ బుక్ల పంచాయతీలో సమిధులు అవుతున్నారు అంటున్నారు. ఒక మాట చెప్తాను నేను, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, వీళ్ళ వాదనలను వింటున్నారు, వీళ్ళు నాటకాలను చూస్తున్నారు. నాటకాలు అంటున్నారు, ఈ మాట పరిశ్రమగా ఉంటున్నారు, చూస్తున్నారు. రేపు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటున్నారు. తోడేళ్ల మాట పరిశ్రమగా ఉంటున్నా ఇవాళ రాజకీయ పార్టీలన్నీ అదే పనిచేస్తున్నాయి. వాళ్ళు కొట్టినట్టు నటిస్తున్నారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే అధికార పక్షంలో ఎవరు చేరుతున్నారో చూడండి. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక ఎవరు వచ్చారు, ఎవరు ఇక్కడి నుంచి వైసీపీకి వెళ్ళారు. ఇవాళ మళ్ళీ వాళ్ళే టీడీపీలోకి వస్తున్నారు కదా. ఇప్పుడు గురుస్వామి గారికో మన దేగర్ లక్ష్మణరావు గారికో లేకుంటే చందుకో ఎప్పుడు అవకాశాలు వస్తాయి అంటే పల్లకి మోసే బోయిలుగా వీళ్ళు ఉంటారు. ప్రజలు అట్లే ఉన్నారు, నాయకులు అట్లే ఉన్నారు. నేను తప్పుగా అనుకోకండి గురుస్వామి గారు. నేనేమంటున్నాను, నా ఆవేదన ఏంటంటే ఇప్పుడు తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటే ప్రజల్ని ఎవరు తినాలి, మేకల్ని ఎవరు తినాలి సమస్య. అంటే రాజకీయ పార్టీల మీద నాకు చాలా ప్రేమ ఉంది, ఆవేదన ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత మొత్తం మానుకోవాలి, ఈ రాజకీయాలు మానుకోవాలి. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి. ప్రభుత్వ విధానాల్లో చాలా తప్పులు ఉన్నాయి, దాన్ని విమర్శించండి. ఇవాళ ప్రతిపక్షంగా ఉదాహరణకు ఆలయ గారిని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్తలేవు, దాని మీద కొట్లాడండి. ఎవడొద్దాను ప్రజల పక్షాన్ని కొట్లాడితే. ఈ చిల్లర పంచాయతీలో శివరాజకీయాలు చేసుకుంటూ పరామర్శలకు వెళ్ళి నన్ను రానియలేదు, నన్ను రానిచ్చుడు, ఇవే సంగతులు అంటున్నాను. దాని వల్లనే వస్తుంది, ప్రజల్లో పలచన అయిపోతుంది రాజకీయ పక్షాలని. రాజకీయం అంటే కుట్ర, మోసము, దగ, ఈ పనికి రాని అని చాలా మంది మేధావులు ఓటింగ్ దూరంగా ఉంటారు, దుర్మార్గం అంటున్నారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే అధికారం లేదు. ఇవాళ మంచి చెడు కార్యకర్తలుగా ఉన్న, నాయకులుగా ఉన్న వీళ్ళు మన ప్యానల్లో ఉన్న మిత్రులు అందరూ రాజకీయం కోసం ప్రాణాలు రప్పిస్తున్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు కొట్టుకొచ్చేస్తారు. తర్వాత అధికారంకి వచ్చినాక వాళ్ళు అవుతారు. చూశారు కదా ఇవాళ తెలుగుదేశం పార్టీలు మనకు వైసీపీ నుంచి వచ్చి ఎంతమంది మంత్రులు అయ్యారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. అప్పుడు కూడా అది జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు కూడా అటు వెళ్ళారు. 69 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దాని నుంచి 23 మందిని లాక్కున్న సంగతి గతంలో చూసినాం. అట్లాగే మళ్ళీ వీళ్ళ నుంచి అదే 23 మంది గెలిస్తే వీళ్ళ నుంచి 5-6 మన ఫిరాయింపుల ద్వారా గుంజుకున్న చూసాం. ఇవన్నీ చూస్తున్నాం కదా. దయచేసి ప్రజలకు ఇవన్నీ మన చర్చ చూస్తే మన విజయ్ గారు మంచిగా ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళ కొట్లాట అంతా ఏమిటిదంటే అధికారం కోసం. నేను ఏమంటున్నాను, ప్రజా సమస్యలు ఎట్టిపోతున్నాయి. ఇవాళ మంచి వచ్చేట్టు ప్రజలు మాత్రం మంచిగా చాలా బ్యాలెన్స్ గా తీర్పిస్తున్నారు. మొదటి 5 ఏళ్ళు అనుభవజ్ఞుడు, మంచివాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన గెలిపించిన తర్వాత నేను ఇంకొక 20 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అనుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద గౌరవం ఉన్నది. ఆయన ఏం చేసిందంటే వైసీపీ ట్రాప్ లో పడి వాళ్ళు బీజేపీతో పంచాయతీ పెడుతున్నాడు. ఏమైంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఏళ్ల ముందే ఆగిపోయింది. మొదటి 5 ఏళ్లలో 3 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇవాళ
త్రిమూర్తులుగా అటు పవన్ కళ్యాణ్, ఇటు మనకు చంద్రబాబు నాయుడు గారు, అటు పోతే మన మోడీ గారు మధ్య నిలబడి బోధిస్తున్నారు కదా. మరి తిరుపతిలో ఏం జరిగింది చూసినాం కదా. ఆయన వారితో నివేదించినప్పుడు అంటే ప్రజలు చూస్తున్నారు కదా. మొన్నటిదాకా తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలిసిందని. అట్లానే రెండుసారి 5 ఏళ్ళు కాగానే 2020 మ్యాచ్ ఆడుతున్నారు విజయ్ గారు. ఇప్పుడు ప్రజలు ఓపిక పడుతుంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవన్నీ బేర్ చేస్తలేదు. ఇప్పుడు ఏమైందంటే 2-5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాం. ఆయన ఏం చేశాడు? 3 ముక్కలాట ఆడిండు, 3 రాజధానులు అన్నాడు, పోలవరం పండబెట్టిండు, అమరావతి రాజధాని మొత్తం పోయింది. అంటే కానీ రామ్మోహన్ గారు, అంటే నా డౌట్ ఏంటంటే, సరే 5 ఏళ్లకు ఒకసారి అధికారాన్ని ప్రజలు మారుస్తున్నారు, ఒక రకంగా అది మంచిదై ఉండొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఏమైనా పాలసీలు అనుకుంటే ఒక ప్రభుత్వం అనుకున్న పాలసీని మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత చెడగొడుతోంది కదా, ఇక్కడ ఇబ్బంది అవుతుందేమో అనేది నా అభిప్రాయం. అక్కడికి వస్తున్నాం. అందుకని 2వ టర్మ్ అందుకని వచ్చాను. ఇవాళ ఏమైందంటే పాత వాళ్ళు చేసే పని ప్రభుత్వాలు శాశ్వతం విజయ్ గారు, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు వాళ్ళు ఉంటే రేపు పోతాయి, కొన్ని మునిగిపోతాయి. ఇప్పుడు పార్టీలు కొన్ని మొత్తం పోయిన సందర్భాలు చూసినాం కదా. కనుక ఇప్పుడు 2వసారి వాళ్ళకి అధికారం వచ్చిన దగ్గర మొత్తం పాలసీ ఎంత మానేసేసి, నేను చెప్పాను కదా 3 ముక్కలాట, రాజధాని మనకు పోలవరం అంటే పోతుంది, ఆ విభజన హామీలు అంటే పోతాయి. 25 సీట్లు ఇస్తే నేను చేస్తాను నేను అన్నారు, వాళ్ళకు 22 ఇచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ 21 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. మంచి చెడు ఇవాళ మన అవసరం. నేనేమంటే ఆంధ్రప్రదేశ్ కు పార్టీలు గెలవడం మంచి రోజులు అంటే మనకు ఇంకో పక్షం పోతుంది. ఎందుకంటే రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని సమస్య వస్తుంది. ఇవాళ మంచి చెడు కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం. అది జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మరి మంచి నమ్మకం పెట్టుకున్నారు మోడీ గారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. దయచేసి చిల్లర రాజకీయాలు తీసేద్దాం వద్దు అంటున్నారు. వాళ్ళు చేస్తే చేయనియండి, వాళ్ళు చేస్తే ప్రజలకు ఒక పక్షం చేయించండి. 2 పక్షాలు 2 చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. కానీ అండి విడిచిపెడితే ఏమవుతుండే, ఇవాళ ఆంక్షలు విధించి 100 మందికి అని చెప్పి ఇంతమంది పోలీసులు పెట్టి చేస్తే పలుకుబడి వాళ్ళకే పెరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మీరు స్ప్రింగ్ ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది అంటున్నాను. మీరు ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆయన వచ్చిపోయేవాడు కదా, అసలు దీనికి ప్రాధాన్యత కూడా ఉండకపోయేది అంటున్నాను. ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టాలి, ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే ఆటోమేటిక్ గా మీ విలువ మీకు ఉంటుంది. ఇప్పుడు ఇగ్నోర్ చేయకపోవడం వల్ల మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి హీరోగా చూపిస్తారు. హీరోడే కాదంటే 40% ఓట్లు వచ్చినాయి, తక్కువేం కానీ జగన్మోహన్ రెడ్డికి తక్కువేం రాలే. వీళ్ళకి కూడా ఓట్లు వచ్చినప్పుడు వచ్చినాయి. కానీ నేనేమంటున్నా అంటే ఎన్నికకు మధ్య ఏం జరగాలి. వాళ్ళ మంచి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్. నేను ఏమంటున్నా అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో లేని అవకాశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేని అవకాశం ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం డబుల్ సర్కార్ వచ్చింది. దాని నుంచి మనం పోలవరం కట్టుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం. ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, పోలవరం పూర్తి చేసుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, రామాయపట్నం పోర్ట్ పూర్తి చేసుకుందాం, ఇక మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుందాం, కడప ఉక్కు కర్మాగారం తెచ్చుకుందాం, బానకచర్ల ప్రాజెక్టును కట్టుకుందాం. ఇది చేయాలి కదా మనం చేయాల్సింది. ఇవన్నీ విడిచిపెట్టి ఈ మొత్తం మీద రాజకీయాలు పోతే ఏమైందంటే సమయం వృధా అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది, వీళ్ళు ప్రజల్లో పలచరైపోతారు. ముఖ్యమంత్రుల స్థాయి అంటున్నాను, ముఖ్యమంత్రుల స్థాయి కాదే కాదు ఇటువంటి చిల్లర పంచాయతీ రావడానికి. విమర్శ కూడా విమర్శించుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు మానుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చి కూడా. ఇవేంటంటే ఒకరు మాట్లాడితే ఒకరు అంటున్నారు. చివరి ఒక మాట చెప్తాను విజయ్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రకమైన చిల్లర రాజకీయాలు, ఈ మాట చిల్లర రాజకీయాలు మారిపోయినాయి. దయచేసి మన ప్యానెల్లో ఉన్న వాళ్ళకున్నంత సమయం కూడా ఇప్పుడు ఒకరు మాట్లాడితే ఒకరు మాట చాలా గౌరవిస్తున్నారు, చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు కల్పించుకోవాలి. ఇదే పద్ధతిలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నారంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప ఇంకో మార్గం లేదు. వీళ్ళు 5 ఏళ్ళు చేస్తారు, మళ్ళీ భారతి ఇంకో 5 ఏళ్ళకి ఇంకోరు వస్తుండొచ్చు. అభివృద్ధి పథంగా పోవాలి కానీ ఈ రకంగా పంచాయతీ పెట్టుకొని ఈ రకంగా రెడ్ బుక్లు బ్లూ బుక్లు తయారు చేసుకొని ముఖ్యంగా కార్యకర్తలు పల్లకి మోసే బోయిలు నష్టపోతారు. చచ్చిపోతుంది వాళ్ళే, పెద్ద నాయకులు ఎవరు చచ్చిపోలేదు. ఎవరి పెద్ద నాయకులు చచ్చిపోయినప్పుడు కూడా సానుభూతి చూపించవచ్చు, కానీ అసలు కుటుంబ సభ్యులు ఎవరు చచ్చిపోలేదు, వీళ్ళే చచ్చిపోయారు, కార్యకర్తలు చచ్చిపోయారు. కనుక దీన్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంచెం పూందాగా నడిపించే ప్రయత్నం చేయండి అని నేను అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఓకే రామ్మోహన్ గారు. ఎస్, అంటే మీరు ఎలాగో ఒక విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని చెప్పదలుచుకున్నాను. ఏ పార్టీ అభిమానులైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ అధినేతల్ని దైవాంశ సంభూతులను లేకపోతే ఇట్లా ఎటర్నల్ శక్తులు ఉన్నటువంటి వ్యక్తులను ఆ భావనలోంచి బయటకు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే టీడీపీ వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు గారిని కావచ్చు, లేకపోతే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని పదే దేవుడు అంటుంటారు. కాబట్టి ఆ భ్రమల్లోంచి దయచేసి బయటికి రండి. వాళ్ళు కూడా సామాన్య వ్యక్తులే. వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ మొట్టమొదట ప్రశ్నించాల్సింది పార్టీ కార్యకర్తలుగా మీరే. రైట్, జస్ట్ చిన్న క్లారిఫికేషన్, నా అభిప్రాయం మాత్రమే, మీరు అది ఫాలో అవ్వాలని దాన్ని తీసుకోవాలని కూడా నేను కోరుకోవట్లేదు. లక్ష్మణ్ గారు, ఫైనల్గా ఏం చెప్తారండి? కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇంత జరుగుతోంది కాబట్టి ఒక్క మాటలో.
మీ పార్టీ తరఫున? ఇప్పుడు ఏంటంటే అనిశ్చితకు గురి చేశారనుకోండి, ఉవ్వెత్తున లెగిస్తారు ఖచ్చితంగా. మెయిన్ టార్గెట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని, కార్యకర్తల నాయకుల్ని టార్గెట్ చేస్తామని మెయిన్ వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టడం. మీరు చూడండి, పోసాని కృష్ణమురళి నుంచి ఇక్కడ చూస్తే వల్లభనేని వంశీ, ఇక్కడ చూస్తే వడల్లాని, చాలా మంది ఉన్నారు. నిన్న అబ్బాయి చౌదరి ఈ రోజు చూస్తే మళ్ళీ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పేరు నాని గారు, ఇలా ఎవరిని పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, తీసుకురావడం, వాళ్ళు జైల్లో పెట్టడం అని చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ రకంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకెళ్తా ఉన్నారు అనేది ఖచ్చితంగా రేపొద్దున్న ఇవన్నీ కూడా మీ మెడకి ఒక తాడుగా గట్టిగా బిగించుకొని మీకు మీరు ఉరేసుకొని ఆ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. దానికి వాళ్ళు నియంత్రించుకోవాలి, వాళ్ళు టేకప్ చేయాలి. ఏంటి మనం చేస్తున్న తప్ప కరెక్టా రైటా ఏంటనేది వాళ్ళ ఆలోచన విధానం చేసుకుంటే మంచిది. కానీ ప్రజల వద్దకి ప్రజా నాయకుడు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆంక్షలు విధిస్తే మీరు చూశారు, ఆ జన సముద్రాన్ని, ఆ జనాధారాన్ని ఎవరు కూడా ఆపలేరు. దానికి 2 3 ఎక్కువ మంది వస్తారు తప్ప ఎవరు కూడా ఆపినంత మాత్రాన ఆగరు కదా. ఇప్పుడు పార్టీ అభిమానులు ఎక్కడైనా కానీ ఆపినంత మాత్రాన ఆగరు. ఆగరండి. దేనికి ఆగుతారు? అది ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి మన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించడం అనేది ప్రజా సంస్కృతి మనకు వచ్చిన రైట్. ఎస్ గురుస్వామి గారు, మీరేం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలకి, నేతలకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళేమో అడ్డుకుంటున్నారని పదే చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఒక్క మాటలో, ఫైనల్ వర్డ్స్? అడ్డుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. అలాంటి రాజకీయాలు అనేది మా హిస్టరీలోనే లేవు. అక్రమ కేసులు ఇవన్నీ కూటమి మెడకు తగులుకుంటాయని తమ్ముడు లక్ష్మణ్ చెప్తున్నాడు. అక్రమ కేసులు పెట్టే పద్ధతి తెలుగుదేశం పార్టీలో లేదు. అలాంటి వాటికి చంద్రబాబు నాయుడు అసలు ఎప్పటికీ ఒప్పుకోడు. ఎందుకనంటే ఈ రోజు లిక్కర్ కేసులో లుక్అవుట్ నోటీసులు ఉంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరులో పట్టుకొచ్చారు. ఎక్కడా కూడా మేము లేని కేసుల్ని ఆపాదించి కేసులు పెట్టడం అనేది పొరపాటును కూడా చేయరు. ఎందుకనంటే దొరికిన 8 కోట్లు ఎవరివి, వాటి లెక్కలేంటి, అవి ఎలక్షన్ లో పంచేదానికి వచ్చినాయి. అవి కసిరెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డికి 8 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో ఈ రోజు దొరికాడు కాబట్టే చెవిరెడ్డిని తీసుకొచ్చారు. ఎక్కడా కూడా పోసాన కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, ఎవరిని కూడా అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటి పెట్టము. ఎక్కడైనా సరే వాళ్ళ పార్టీ నేతలు ఎవరైనా సరిపోతే వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడటం. ఎందుకంటే నిన్ను నమ్మి, నీ పార్టీ నమ్మి, నీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని పరామర్శించడం ఎక్కడా తప్పులేదు. ఈ 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి. అంతే తప్పిస్తే మేము ఎక్కడా కూడా ఇలాంటి వాటిని మానవత్వం దృక్పథంతో చూస్తాం తప్పితే మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను తెలియజేస్తాను. చందు గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? అంటే వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, లేకపోతే అడ్డుకుంటున్నారనే దానికి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్ గా ఒక్క మాటలో? అడ్డుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే రెడ్ బుక్ పాలన అనేది మొదలు పెట్టలేదు. అది మొదలు పెడితే వేరేగా ఉంటది. రెడ్ బుక్ పాలన కావచ్చు, వేరే పాలన కావచ్చు, ఏదైనా సరే ప్రజల కోసం పనిచేస్తారు. కాకపోతే ఆ పాలన అయితే మొదలు పెట్టలేదు. మొదలు పెడితే ఈ రోజు డిబేట్ లోకి వైసీపీ నాయకులకు కానీ, బయటికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అవటకులు. ఇకపోతే అబ్బాయి చౌదరి గారి పేరు చెప్పారు. లక్ష్మణ్ గారు తెలుసుకోండి, అబ్బాయి చౌదరి లండన్ లో ఉన్నాడు. అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంటే మీకు ముందుగా చెప్పేసి ఉంటారు నేను అరెస్ట్ అవుతానని చెప్పని. చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ డిబేట్ లో తెలియజేసినందుకు. అలాగే కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేస్తాం. ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 తీసుకెళ్తాం. కానీ వ్యక్తిగత కక్షలు కానీ, ఈ వైసీపీ నాయకులు చేసిన అవినీతుల కోసం కానీ మేము బయటకు వెళ్ళడం కానీ ఇంకా టైం వేసుకున్న పరిస్థితి లేదండి. ఇప్పటికే మాకు ఈ అభివృద్ధి, సంక్షేమం అనేది లేట్ అవుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాం గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల. ఇక మీద వాళ్ళ మీద దృష్టి సారించి ఏదో వాళ్ళని రచ్చగెడతాం లేకపోతే బయటకు లాగుదాం అన్న ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి లేదు. అభివృద్ధి కోసమే పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు మరొక తెలియదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు.
అదేవిధంగా గురుస్వామి గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా కానీ అక్కడ అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక మాటనైతే పదే పదే వైసీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు చెప్తున్నారు. కానీ కూటమి నేతలు అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఒకవేళ నిజంగా నడిపిస్తే అది ఈ విధంగా ఉండదు, వేరే విధంగా ఉంటుంది. కేవలం గతంలో చేసిన తప్పులకు సంబంధించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. చూద్దాం రాజకీయం ఎటువైపు వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో ఎక్కడికైనా పర్యటిస్తే మరి అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.